ఇంకా చాలా ఈరోజు మేము ఉడకబెట్టిన ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాము, ఒకసారి చూడండి. ముందుగా నూనె వేడొచ్చిన తర్వాత జీలకర్ర వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. 2 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే విధంగా తిప్పుకోవాలండి. విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేయించుకున్నాక వీటిని కొంచెం పచ్చి వరకు ఇలా వేయించుకోవాలి ఆయిల్లోని. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకొని ఉంటాం కదండి, వాటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. వీటిని మళ్ళీ కలిసే విధంగా తిప్పండి ఒక 2 నిమిషాలు. ఇలా మగ్గిన తర్వాత వీటిలో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గిస్తుంది. ఏంటి ఆలుగడ్డ కూర ఇంత లావు కోసాలనుకుంటున్నారు? అవునండి, మాకు చిన్న చిన్న ముక్కల కన్నా ఇలా లావు ముక్కలు అంటే ఇష్టం కాబట్టి మేము ఇలానే కోసుకొని ఎప్పుడైనా ఉడికించిన ఆలుగడ్డలు ఈ విధంగానే ఫ్రై చేసుకోవడం మాకు చాలా ఇష్టం. మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇలా ఈ విధంగా కొంచెం గరం మసాలా వేసుకోండి. మసాలా ఫ్లేవర్ వస్తే ఏదైనా చికెన్ అంత స్మెల్ ఉంటుంది కదండి, అందుకే గరం మసాలా ఆలుగడ్డ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంతోపాటు ముందుగా మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇలా తరిగి వేసుకోండి. ఇంకా టేస్ట్ చాలా అంటే చాలా అదిరిపోయిద్ది అన్నమాట. అంతే అండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఆలుగడ్డ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఒకవేళ మీకు కనుక మా కూర నచ్చినా, మా వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.